అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈ రోజు మాట భక్తి. భక్తితో మనం ఏది అనుకున్నా అది జరుగుతుంది. నాకంటే అలాగే జరిగింది. దానికి సంబంధించిన ఒక చిన్న స్టోరీ చెప్తాను. రోజు మేకలు కాస్తూ ఉంటాడు. ఒకసారి ఒక స్వామీజీ అటు నుంచి శ్రీశైలానికి పాదయాత్ర వెళ్తుంటాడు. ఆయనను చూసి మాట్లాడిస్తాడు. స్వామీజీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే, నేను ఇలా శ్రీశైలానికి వెళ్తున్నాను అంటే, మీరు వచ్చేటప్పుడు నాకు ఒక లింగం కాయ తీసుకురండి అని చెప్తాడు. సరేలేపా తెచ్చిస్తాను అని వాళ్ళు శ్రీశైలానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ వస్తున్నప్పుడు అక్కడ మేకలు కాసుకుంటూ కూర్చుంటాడు కదా, ఆయనను చూస్తాడు. అయ్యో, ఇప్పుడు అక్కడికి పోతే నాకు ఈ లింగం తేమని చెప్పాడు, నేను మర్చిపోయి వచ్చాను, ఇప్పుడు ఎలా లేదని ఎలా చెప్పాలి అని అప్పుడు ఆ స్వామీజీ ఏం ఆలోచిస్తాడంటే, ఇది కురి కాస్తూ ఉంటాడు కదా, ఆ పొలంలో ఒక చోట ఒక ఇక్కనేసి ఉంటది, అది తీసుకొని జోడిగిలో చూస్తాడు. ఒక బట్ట ఉంటది, ఆ జోడిగి నుంచి బట్ట తీసి ఆ మేకదేమి ఇక్క పడింటది కదా, అది తీసి అందులో బట్టలు కట్టి మరి జోడిగిలో పెట్టుకుంటాడు. స్వామీజీ దగ్గరికి వచ్చి నమస్కరించి, లింగంకాయ తెచ్చారా అని అడుగుతాడు. తెచ్చాను బాబు అని జోడిగిల నుంచి తీసి ఆయన చేతికి ఇస్తాడు. 21 రోజులు పూజ చేసి తర్వాత తీ అని చెప్తాడు. రోజు పూజ చేస్తూ మేకలు ఏముంటాయి కదా, దాని పాలు దానికి లింగానికి అభిషేకం చేస్తూ ఉంటాడు. అంటే మేకది ఇక్కి దాంట్లో లింగం లేదు, అదే భక్తితో రోజు పాలు పోస్తూ పూజ చేస్తూ ఉంటాడు. ఒకసారి తండ్రికి అనుమానం వస్తది, ఏం చేస్తున్నాడు వీడు అని పొలానికి వచ్చి చూస్తే అప్పుడు తండ్రికి నడిచింది చెప్తాడు. దాంట్లో లింగంకాయ ఉంది, దానికి పూజ చేసి తీయాలన్నాడు. సరిగ్గా ఈ రోజుకి 21 రోజులు అవుతుంది అంటే, తీ చూద్దాం దాంట్లో ఏముందో అని. అప్పుడు బట్ట ఇప్పి చూస్తే నిజంగా అంటే లింగంకాయ ఏంటి. భక్తికి ఒక మేక ఎక్కని కూడా లింగంకాయ చేసే శక్తి ఉంది. ఇప్పుడు మేము ఏదైనా మనకు కావాల్సింది భక్తితో కోరుకుంటే నిజంగా ఆ దేవుడు ఇచ్చేయిస్తాడని చెప్పి ఈ రోజు మాట ముగిస్తున్నాను. ఈ మాట ఇష్టమైతే లైక్ చేయండి, అలాగే నలుగురికి షేర్ చేయండి. మరో మాటతో కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.